మరోవైపు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారికి శుభవార్త. వచ్చే ఏడాది మే వరకు శివారు గ్రామాలకు తాగునీరు సరఫరా కానుంది. ఈ వారంలో పనులు ప్రారంభించి 5 నెలల్లోగా పూర్తి చేసేందుకు సిద్ధమైంది జలమండలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పైప్ లైన్ పనులు చేపట్టేందుకు అన్ని విభాగాలతో సమన్వయంతో ముందుకెళ్తున్నారు అధికారులు. సిటీలోని శివార్లలో దాహర్తి తీర్చేందుకు రెడీ అయింది జీహెచ్ఎంసీ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శివారు ప్రజలకు తాగునీటి కష్టాలు మరికొన్ని నెలల్లో తీరనున్నాయి. పనులన్నీ సకాలంలో జరిగితే వచ్చే మే నాటికి నగరంలోని ప్రతి కుటుంబానికి నల్ల కనెక్షన్ అందనుంది. ఇప్పటి వరకు సిటీ మినహా మిగతా ప్రాంతంలో నీటి సరఫరా వ్యవస్థ పూర్తి స్థాయిలో లేదు. సిటీకి ప్రతిరోజు 600 మిలియన్ గ్యాలన్ల తాగునీటి సరఫరాకు అవకాశం ఉంది. కానీ దాన్ని వివిధ ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి తగిన రిజర్వాయర్లు, పైప్ లైన్లు లేవు. దాంతో సిటీలోని చాలా ప్రాంతాలకు అరకొరగా నీటి సరఫరా అవుతోంది. నగరంలో నీటి సరఫరాకు హడ్కో నుంచి 1700 కోట్ల రుణంతో పాటు 200 కోట్ల ప్రభుత్వ గ్రాంట్ కలిపి శివారు ప్రాంతాల నీటి సరఫరాకు ప్లాన్ రూపొందించింది జలమండలి. దాదాపు 2700 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని, 250 మిలియన్ గ్యాలన్ల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మించాలని డిసైడ్ చేసింది. ఇప్పటికే రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుండగా పైప్ లైన్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ అనుమతి తీసుకుంది జలమండలి. కమిషనర్ జనార్దన్ రెడ్డితో పాటు ఇంజనీరింగ్ ఉన్నత అధికారులతో సమావేశమైన జలమండలి ఎండీ దానకిషోర్ జనానికి ఎక్కువ ఇబ్బందులు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి పనిని 15 కిలోమీటర్లుగా విభజించి పనులు చేయిస్తామని అన్నారు. ఈ రిజర్వాయర్ దాదాపు 250 మిలియన్ లీటర్ల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్స్ ఇవన్నీ కూడాను మనకు అగ్రిమెంట్ పీరియడ్ ఇంకా 218 దాకా ఉంది. కానీ ప్రజలకి తొందరగా దాహర్తి తీర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సంకల్పించడంతో ఇవన్నీ కూడాను మే లోపలే కంప్లీట్ చేయాలి, 1 year అహెడ్ అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి జీహెచ్ఎంసీ సిబ్బందితో కూర్చున్నప్పుడు వాళ్ళు సహకారం అందిస్తామని చెప్పారు. ట్రాఫిక్ వారితో కూడా కలిపి ప్రజలకి వేసవిలో నీళ్లు అందించాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. పైప్ లైన్ల పనుల్ని డే టు డే మానిటర్ చేస్తామని, వర్క్ వైజ్ గా అన్ని పనుల వివరాల్ని సిటిజన్స్ కు అందుబాటులో ఉంచుతామని అంటోంది జలమండలి. వచ్చే ఏడాది నీటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొన్ని రోజులు పౌరులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే వర్షాకాలానికి పనులన్నీ పూర్తి చేయాలని జలమండలి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరానికి అటు కృష్ణా, గోదావరి నుంచి నీళ్లు తెస్తున్నప్పటి, మంజీరా, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో నీరున్నప్పటికీ కూడా ఈ శివారు మున్సిపాలిటీలో ఒక 12 మున్సిపాలిటీలలో కెపాసిటీ లేకపోవడం మూలాన, అంటే రిజర్వాయర్స్ తర్వాత సపోర్టింగ్ పైప్స్ నెట్వర్క్ డెవలప్ కాకపోవడం మూలాన ఇప్పుడు మనకు ప్రతి ఇంటికి సరిపోయినన్ని నీళ్లు ఇచ్చే కెపాసిటీ ఉన్న ఈ గ్యాప్ వల్ల ఇవ్వలేకపోతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఒక 2000 కోట్ల రూపాయలతో దాదాపుగా హడ్కో లోను తీసుకొని వచ్చి అది ఎగ్జిక్యూషన్ స్టేజ్ లో ఉంది. వచ్చే మే నెల లోపల ఇది కంప్లీట్ చేయాలనేటువంటి ఉత్సాహంతో వాటర్ బోర్డు ఉంది. హడ్కో నుంచి తీసుకున్న రుణం ద్వారా గ్రేటర్ పరిధిలో నీటి సరఫరా పనులు 2018 నాటికి పూర్తి కావాలి. కానీ వచ్చే వేసవిలో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా చేయటమే తమ లక్ష్యం అంటోంది జలమండలి.